శ్రీ త్వరగా కృష్ణ కుమార్ గారి సాహిత్య వ్యాస సంకలనం వ్యాసరత్నాకరం 17వ భాగం 2/9/24. డాక్టర్ రామ్ భట్ల పార్వతీశ్వర శర్మ గారి వ్యాసవాస క్షేమేంద్ర మహాకవి జీవితం సిద్ధాంతం గురించి చెప్తున్నాం. అన్నీ అయిపోయాయి. ఔచిత్య విచార చర్చలోకి వచ్చి ప్రాచ్య పాశ్చాత్య ఔచిత్య విశిష్టతను గుర్తించారే తప్ప దాన్ని సంపూర్ణంగా వివరించి నిరూపించలే. ఆ కీర్తి మహాకవి క్షేమేంద్రుడికే దక్కింది. కావ్యాత్మ ఏది అనే విషయంలో గుణ అలంకార రీతి వక్రోక్తి ధ్వని అనుమితి రసాలలో అలంకారికులు విభిన్న మార్గాల్లో ప్రయాణం చేశారు. కావ్యాత్మ ఏదైనప్పటికీ గుణాలంకార నుండి రసం వరకు అన్ని ఔచిత్యంతో కూడి ఉంటేనే వాటికి ఆత్మత్వ సిద్ధిస్తుంది అని క్షేమేంద్రుడు విస్తృతంగా వివరించి చెప్పారు. ఈ విధంగా చూస్తే చివరికి ఔచిత్యం కావ్యాత్మ అని స్పష్టంగా అర్థం. అలాంటి ఔచిత్య తత్వాన్ని ఎన్నో ప్రముఖ కావ్య నాటకాలను సవివర్తంగా తరచి చూసి గుణదోషాలను ఔచిత్య అనౌచిత్యాలుగా చర్చించి నిరూపించి చూపించాడు క్షేమేంద్రుడు. సర్వ విమర్శ లోకంలో ఔచిత్య ప్రస్థానం క్షేమేంద్రుడి స్థానం ప్రత్యేకమైందని చెప్పడం నిర్వివాదం. గ్రంథ నేపథ్యం శ్రీరత్న సింహే సుహృది ప్రయాతే సర్వం పురం శ్రీ విజయేశ రాజ్ఞి తస్మాత్మా యస్యోదయన సింహనామ్న కృతే కృతే స్థేన గిరాం విచార. ఔచిత్య విచార చర్చ ఉపసంహార శ్లోకంలో 4. విజయేశపురానికి రాజు శ్రీ రత్నసింహుడి కుమారుడు ఉదయసింహుడి కోసం కావ్యాలకు సంబంధించిన ఈ విచారం చేయబడింది. ఈ అని ఔచిత్య విచార చర్చ గ్రంథాంతంలో క్షేమేంద్రుడు రాశారు. చివరు అయితే క్షేమేంద్ర, as he mentions at the end of the ఔచిత్య విచార చర్చ, wrote the work for the training of his pupils అని క్షేమేంద్రుడు తన శిష్యులకు శిక్షణ ఇవ్వటానికి ఈ గ్రంథం రాశాడా అని డాక్టర్ సూర్యకాంత అభిప్రాయపడ్డారు. కావ్యంలో అనౌచిత్యాన్ని మించిన రసభంగ హేతు మరొకటి లేదని, రసంలో ఉన్న రహస్యమంతా ఔచిత్య సంరక్షణమే అని ఆనందవర్ధనుడు ధ్వన్యాలోకంలో స్పష్టం చేశారు. అనౌచిత్యాదృతేనాన్యత్ రసభంగస్య కారణం ఔచిత్యోపనిబంధస్తు రసస్యోపనిషత్ పర. ధ్వన్యాలోకంలో 3వ ఉద్యోతండు ఆనందవర్ధనుడన్న ప్రబంధంలో రసాన్ని ఏ విధంగా నిర్వహించాలో చెప్పే ఘట్టంలో ఆనందవర్ధనుడు దీనికి సంబంధించిన కొన్ని విషయాలు చెప్పారు. విభావ అనుభావ సంచారీ భావాల్లో ఔచిత్యం పాటించాలి. రసానికి అనుగుణంగా లేని విషయాన్ని మూల కథ నుండి స్వీకరించకుండా వదలాలి. రసోచితంగా సంధి సంధ్యంగాలు మొదలైన వాటిని కూర్చాలి. అనవసరంగా అలంకారాలు గుప్పించకుండా ప్రధాన రసాన్ని విస్మరించకుండా రచన సాగాలి. సాధారణ మానవుల విషయంలో అతిశయోక్తులు వాడకూడదు. అన్ని విధాల ఔచిత్యాన్ని పాటిస్తేనే కవి రస నిర్వహణలో సఫలుడవుతారు. ఆ విధంగా రస విషయంలో పాటించాల్సిన ఔచిత్యాల గురించి ఆనందవర్ధనుడు పేర్కొన్నారు. పద వాక్య ప్రబంధాదులు కారక సమాస నిషాదతో నిపాత ఉపసర్గ కాలాదులు రసాదుల్ని వ్యంజింపచేయటానికి ఉపయోగిస్తాయి అని సోదాహరణంగా ఆనందుడు చెప్పారు.
క్షేమేంద్రుడు ఈ విషయాలన్నీ ఆకళింపు చేసుకొని తన సిద్ధాంతానికి అనుగుణంగా మొలచుకొని మరికొన్ని విషయాలు చేర్చి కావ్యానికి జీవితం ఔచిత్యమే అని, అది పద వాక్య ప్రబంధార్థం మొదలైన కావ్యాంగాలకు ఆశ్రయించుకొని ఉంటుందని చెప్పారు. రచనా విశేషాలు. ఔచిత్య విచార చర్చలో కారిక, వృత్తి, ఉదాహరణ, సమన్వయం, ప్రత్యుదాహరణం, పరిశీలనం అనే 6 రకాల సమీక్ష ఉంటుంది. ఈ గ్రంథంలో 39 కారికలు, 107 ఉదాహరణలు, ప్రత్యుదాహరణలు ఉంటాయి. వీటిలో 36 శ్లోకాలు క్షేమేంద్రుడు తన రచన నుండే చెప్పారు. కారిక అంటే ఏమిటి? సాధారణంగా అడుగుతూ ఉండాలి. ఇంకా మాటలు ఉపయోగించడం తేలికే కానీ దాని అర్థం స్వభావం తెలియదు. ఔచిత్య విచార చర్చలో మొత్తం 39 కారికల్లో మొదటిది ప్రార్థనా శ్లోకం. ఇందులో శత్రువు విషయంలో కుటిలత్వాన్ని ప్రదర్శించే ఉచితజ్ఞత లక్షణం ఉన్న అచ్యుతుడికి నమస్కారం అని చెప్పి విష్ణుపరమైన జగన్మోహిని అవతార ప్రశంస అందులో చేశారు. సౌందర్య శాస్త్రానికి ఆత్మభూతమైన ఔచిత్య విచార చర్చ క్షేమేంద్రుడు జగన్మోహిని రూప విష్ణు స్థితిలో ప్రారంభించారు. మిగిలిన 38 శ్లోకాలలో ఔచిత్య పర్యాలోకనం కనిపిస్తుంది. ఔచిత్యం లోకధర్మ సాపేక్షత కలిగి ఉంది. అందుకే లోకంలో ప్రసిద్ధమైన విషయాలతో సామ్యం చెబుతూ ఔచిత్య లక్షణాన్ని ఉద్బోధించాలి అన్నది క్షేమేంద్రుడి రచనా ప్రణాళిక. అందువల్ల కారికల్లో మొదటి పాదంలో ఔచిత్య లక్షణాన్ని చెప్పి 2వ పాదంలో లోకంలో రూఢిగా ఉన్నటువంటి విషయాలు, కావ్యాయిత లోక ధర్మాలు అంటారు, చొప్పించి ఔచిత్య లక్షణాలను మరింత గాఢంగా ప్రేక్షకుల మాటకుల మనపలకాల మీదకి ముద్రించే ప్రయత్నం చేశారు. ఈ ప్రయత్నంలో కొన్ని సూక్తులను క్షేమేంద్రుడు చెప్పారు. కస్తూరీకృతం తిలకం బిభ్రతి చంద్రానన. చంద్రుడి వంటి తెల్లని ముఖమున్న యువతి కస్తూరి తిలకం ధరించినట్లు. అలాగే చాందనం తిలకం బిభ్రతి శ్యామ్. సామన ఛాయ గల ఉన్న అమ్మాయి గంధపు బొట్టు పెట్టుకున్నట్టు. త్యాగోదగ్రమైశ్వర్యం సంవత్. త్యాగంతో ప్రకాశించే ఐశ్వర్యంలాగా. శీతోజ్వలస్వతం సమ్మత్. శీలోజ్వలస్వతం సమ్మత్. శీలంతో ప్రకాశించే శాస్త్ర జ్ఞానంలాగా. ఔదార్య చరితై కులాభరణమైశ్వర్యం శోభతే. కులానికి అలంకారమైన ఐశ్వర్యం ఔదార్యంతో కూడిన నడవడికతో ప్రకాశించినట్లు. అలాగే సన్మార్గగమనై సంపద్వివర్ధతే. ఉచితమైన సంపద మంచి నడవడిక చేత వృద్ధి పొందినట్లు. కారికలలో ఔచిత్య లక్షణం చెప్పిన తర్వాతే ఎన్నో సూక్తులు చెప్పారు. అయితే ఈ సూక్తులు లేకపోయినా ఔచిత్య లక్షణం తేట తల్లం అవుతూ ఉంటే క్షేమేంద్రుడు ఎందుకు ఈ సూక్తులు చెప్పాడు? ఈ సూక్తులకు అక్కడి ఔచిత్య లక్షణానికి నియమితమైన సంబంధమేం లేదు. వీటి నిరూపణం పాదపూరణ పరమార్థం అనుకోకూడదు. అవి లేకపోయినా ఔచిత్య లక్షణం తెలుస్తుంది. వీటి ఘటన వలన విశేషంగా ఏం లాభించింది అంటే కమనీయాలైన వాటి నిరూపణలు అంతర్గతమైన కమనీయత అన్ని చోట్ల ఏకజాతీయంగా ఉంటుంది అని. ఈ కమనీయత అనుభూతిలో
ఒక చమత్కృత విశేష చమత్క్రియా విశేషం. చమత్కారి అయిన ఔచిత్యంలో అవభాసించే చమత్క్రియా విశేషం. ఇది చేతో వీధిలో అంటే మనోవీధులు సాక్షాత్కరింప చేయక కనుక వీటి నిరూపణ ఎలా అని సంగతం కాగలదు. క్వశ్చన్. ఔచిత్యం అనేది యానురూప్యాత్మకం. ఆ యానురూప్యాలు ఎన్ని విధాలుగా విశ్లేషించి గుర్తించి నిబంధింపబడుతుందో దాన్ని నిరూపించటానికి క్షేమేంద్రుడు ఎలా చేసి ఉంటాడు అని జమ్మల మడక మాధవరామ శర్మ గారు వివరించారు. ఈ సూక్తులు కొన్ని స్త్రీ సౌందర్య పరంగా ఉంటే మరికొన్ని పురుష వీరత్వ పరంగా కనపడుతుంది. ఈ విధంగా కమనీయ అనుభూతి ద్వారా చమత్కార సాక్షాత్కారానికి ఈ సూక్తులు బాగా ఉపయోగపడ్డాయి. రెండోది వృత్తి. విషయాన్ని మరింత స్పష్టం చెయ్యటానికి కారికలు ఉదాహరణ ప్రత్యుదాహరణ మధ్య తన మాటల్లో క్షేమేంద్రుడు కొంత వివరణ ఇస్తూ వృత్తిని వ్రాసుకున్నాడు. కారికల్లో అర్థాన్ని నిరూపించటానికి భావంలో ఎలాంటి సందేహం తలెత్తకుండా ఉండటానికి ఈ వృత్తి ఒక వారధి వంతెన లాంటి. ప్రస్తావిస్తున్న ఔచిత్య లక్షణం బోధపడటానికి లక్ష్య శ్లోకంలో అంటే ఏ శ్లోకం గురించి చెప్తున్నాడు దానిలో ఉన్న ఔచిత్య అవగాహన క్షేమేంద్రుడు వ్రాసిన ఈ వృత్తి ఎంతో ఉపయోగపడుతుంది. పరిమితంగానే ఉన్న ఈ వృత్తిలో కావ్య భాషా సౌందర్యం ఏమిటో తెలుస్తుంది. కారిక అర్థాన్ని నిరూపించటంలో కంటే ఉదాహరణ ప్రత్యోదాహరణ సమన్వయపరచటంలో క్షేమేంద్రుడు వృత్తిలో భాషా వైదగ్ధ్యాన్ని తన యొక్క గొప్పతనాన్ని అంతా చూపించాడు. ఉదాహరణ కావ్యాంగాలలో వ్యాపించి ఉండే వివిధ రకాల ఔచిత్యాలకు లక్షణాలకు కారికల్లో ప్రస్తావించి ఏ ఔచిత్యం గురించి చెబుతున్నాడు ఆ ఔచిత్యం ఉన్న శ్లోకాన్ని ఉదాహరణగా ప్రసిద్ధమైన సంస్కృత కవులు నాటకకర్తలు శ్లోకాలను క్షేమేంద్రుడు వివరించాడు అంటే ఇచ్చాడు. వీటిలో మొత్తం 59 శ్లోకాలు. క్షేమేంద్రుడు ఉదాహరించిన కవులు గ్రంథాలు ఉదాహరణాలుగా కానీ ప్రత్యుదాహరణాలుగా కానీ నిరూపితమైనటువంటి పద్యాలు 100కు పైన ఉంటాయి. ఆయా పద్యాలు ఏ ఏ గ్రంథాల్లో ఉన్నాయో కొన్నిటి విషయంలో గుర్తించవచ్చు. మరికొన్ని నామశేషాలుగా ఉన్నాయి. కొన్ని గ్రంథాల పేర్లు ఉన్నాయి. కానీ ఈ గ్రంథం ఈనాటికి కూడా దొరకటల. క్షేమేంద్రుడి గ్రంథం లభించలేదు, గ్రంథాలైనా లభించలేదు. లక్షణబద్ధమైన ఔచిత్యాలకు ఉదాహరణలుగా క్షేమేంద్రుడు పేర్కొన్న వివిధ కవుల శ్లోక ఏ ఏ గ్రంథాల నుంచి స్వీకరించాడో సూచించాల. ఆయన చెప్పాలి. కేవలం కవి పేరు మాత్రమే పేర్కొన్న బహుశా బహుళ ప్రచారం పొందిన గ్రంథాల నుండి కొన్ని శ్లోకాలు ఉటంకించడం ఎగ్జాంపుల్గా ఇవ్వటం వల్ల ఆయా గ్రంథాల పేర్లను ఊహించటానికి కొంత వీలు ఉంటుంది అంటున్నారు. ఎవరు? రాంభట్ల పార్వతీశ్వర శర్మ గారు. క్షేమేంద్రుడు తన గ్రంథాల నుండి 29 శ్లోకాలను తానే ఉదహరించారు. శ్రీహర్ష కాళిదాసద గ్రంథాల నుండి చెరో శ్లోకం చెప్పారు. పరిమళ, రాజశేఖర, భవభూతి, భట్టనారాయణ, భట్టబాణ
గ్రంథాల నుండి 2 శ్లోకాలు ఉదాహరణలుగా తీసుకున్నారు. కార్పటిక, చందక, వ్యాస, గౌడ కుంభాకార, భట్ట ప్రభాకర, మాలవ రుద్ర, మాలవ కువలయ, భట్ట భల్లట, దీపిక, గంగకుల ఈ వీరి గ్రంథాల నుండి ఒక్కొక్క శ్లోకం తీసుకుని శ్రీహర్షుడి రత్నావళి, రాజశేఖరుడి బాలరామాయణం, దూతాంగద అది ఆయనే రాశాడా లేదా అని క్వశ్చన్ మార్క్ పెట్టారు. కాళిదాసు రఘువంశ కుమార సంభవ విక్రమోర్వశీయ మేఘదూత కుంతేశ్వర దౌత్యం ఇది కూడా క్వశ్చన్ మార్క్. కుంతేశ్వర దౌత్యం రాశాడని కొందరు, రాయలేదని దొరకలేదము. భవభూతి ఉత్తర రామాయణం, భట్టనారాయణ వేణీ సంహారం, భట్ట బాణుడి కాదంబరి మొదలైన గ్రంథాల నుండి శ్లోకాలను లక్ష్యాలుగా చూపించాడు. మిగిలిన శ్లోకాలను ఏ గ్రంథాల నుంచి స్వీకరించాడో కవి పేరు ఆధారంగా పరిశీలించాల్సి ఉంటుంది అంటున్నారు. క్షేమేంద్రుడు తన గ్రంథాల నుండి ఉదాహరణలు చూపించిన సందర్భంలో సరాసరి గ్రంథ నామాన్ని మాత్రం చెప్పారు. అవి మొత్తం 11 గ్రంథాలు. వినయవల్లి, లావణ్యవతి, ముని మత మీమాంస, చతుర్వర్గ సంగ్రహం, బౌద్ధావదాన కల్పలత, అవసరసారం, లలితరత్నమాల, ముక్తావళి, చిత్ర భారతం, వాత్సాయన సూత్రసారం. వీటిలో చతుర్వర్గ సంగ్రహం, బౌద్ధావదాన కల్పతరం మాత్రమే ప్రస్తుతం లభిస్తున్నాయి. మిగతావి అలభ్యాలు, దొరకట్ల. ప్రత్యుదాహరణ ఔచిత్యమున్న వివిధ కవుల శ్లోకాలు లక్ష్యాలుగా చూపటమే కాక ఆ రకమైన ఔచిత్యం లోపించిన వాటికి కూడా లక్ష్యాలను ప్రత్యుదాహరణ అంట క్షేమేంద్రుడు ఔచిత్య చర్చలో పొందుపరచు. ఇక క్షేమేంద్రుడు ప్రత్యుదాహరణలు పేర్కొనబడ్డ కవులు ఆ గ్రంథాల గురించి ఇప్పుడు చెప్తున్నారు. ఔచిత్య విచార చర్చలో 27 రకాలుగా ఔచిత్యాలకు లక్ష్యాలు, ఆ లక్ష్యాలను నిరూపించటంలో క్షేమేంద్రుడి భావాన్ని మనం ఇవాళ ఊహించటం అత్యంత కష్టమన్నారు. భావ గాంభీర్యం ఉన్న అనౌచిత్య దోషం వల్ల సుప్రసిద్ధ కవుల శ్లోకాలను కూడా క్షేమేంద్రుడు ప్రత్యుదాహరణల్లో పేర్కొన్నారు. అందుకే కాళిదాసు మొదలైన కవుల శ్లోకాలు అనుదాహార్య వర్గంలో కూడా చేరాయి. క్షేమేంద్రుడు తన పూర్వ కవుల శ్లోకాలనే కాక తన సమకాలికల రచనల నుండి కూడా శ్లోకాలను కూడా ప్రత్యుదాహరణాలుగా ప్రస్తావించారు. ఇందులోని కవుల పద్యాలలో అనౌచిత్యం క్షేమేంద్రుడు నిరూపింపగా ధర్మకీర్తి, మాలవరుద్ర, ముక్తాపీడ, ఉత్పలరాజ, మాతృగుప్త, కుమారదాస, యశోవర్మ దేవుల అనౌచిత్యాన్ని ఉద్ఘాటించటం అనేది సాహస కార్యమే సవాల్గా అయినప్పటికీ క్షేమేంద్రుడి స్థాయికి తగి ఉంది అంటున్నారు. ఇంకోడెవడో అయితే పనికిరాడు, కానీ క్షేమేంద్రుడికి అయితే తప్పేం లేదా. తన పద్యాలను కూడా అనుదాహార్య కోటిలో చేర్చడం అతని గడుసధనానికి నిదర్శనం. తన పద్యాలు కూడా అనౌచిత్యంగా ఎక్కడున్నాయో కూడా ఆయనే చెప్పు. కనుక ప్రసిద్ధ కవులతో పాటు క్షేమేంద్రుడు తన గ్రంథాల నుండి కూడా ఏమాత్రం వెనకాడకుండా ప్రత్యుదాహరణను, లక్ష్యాలను చూపించి తత్వ నిర్ణయ విషయంలో ఎలాంటి పక్షపాత దృష్టి లేదని, నిష్పాక్షిక దృష్టి ఉండాలో ఎలా తనలాగా అది నిరూపించి క్షేమేంద్రుడు తన గ్రంథాల నుండి 6 శ్లోకాలు ప్రత్యుదాహరణలుగా చూపించారు. రాజశేఖరుడి గ్రంథాల నుండి 8,
కాళిదాస గ్రంథాల నుండి 3, చందన పరిమళ అమరుక ప్రవరసేన భట్ట ఇందురాజ దీపకుల రచనాల నుండి 2 శ్లోకాలు. భవభూతి ధర్మకీర్తి పరివ్రాజక వరాహమిగిర రాజపుత్ర ముక్తాపీడ భట్ట ప్రభాకర మాలవరుద్ర ఉత్పలరాజ భట్ట భల్లట శ్యామలక గంగక భట్ట లల్లట మాతృగుప్త శ్రీచక్ర కుమారదాస యశోవర్మ దేవుల గ్రంథాల నుండి ఒక్కొక్క శ్లోకం ప్రత్యుదాహరణగా ప్రత్యుదాహరణల్లో కూడా క్షేమేంద్రుడు కవుల పేర్లను తప్ప గ్రంథాల వివరణ చెప్పాల. శ్లోక స్వరూపాన్ని బట్టి తెలియవస్తున్న కొన్ని గ్రంథాలు. ఈ గ్రంథాలు తీసుకున్నాడు అంటే రాజశేఖరుడి బాలరామాయణం, అలాగే కాళిదాసు కుమార సంభవం, ప్రవరసేనుడి సేతుబంధనం, భవభూతి ఉత్తర రామాయణం, భట్టబాణుడి కాదంబరి మొదలైన గ్రంథాల నుండి ప్రత్యుదాహరణలు లక్ష్యాలుగా క్షేమేంద్రుడు చూపించారు. ఇవి కవి పేరు ఆధారంగా మిగిలిన ప్రత్యుదాహరణలు ఏ గ్రంథాల నుండి స్వీకరించాడో ఇంకా పరిశీలన జరగాలి. ప్రత్యుదాహరణలో క్షేమేంద్రుడు తన మునిమత మీమాంస, అవసర సారం, నీతిలత, లావణ్యావతి గ్రంథాల నుండి శ్లోకాలు కూడా చెప్పుకున్నారు. ప్రస్తుతం ఈ గ్రంథాలని దొరకట్ల. సమన్వయం వివిధ కావ్యాల నుండి సేకరించిన ఉదాహరణలు ప్రత్యుదాహరణలను తగిన వృత్తి ద్వారా తిరిగి కారికల్లో చెప్పిన లక్షణాలతో విశేషంగా సమన్వయపరచడం ఈ గ్రంథంలో క్షేమేంద్రుడు పాటించిన పద్ధతిగా మనకు అనిపిస్తుంది. పరిశీలన క్షేమేంద్రుడి ఔచిత్య విచార చర్చ వ్యష్టి పద్ధతిలో వ్యష్టి అంటే మొత్తం ఒక్కొక్కడి సమష్టి కాదు వ్యక్తి. అంటే ఒక కావ్యంలో ఒక పద్యాన్ని మాత్రమే తీసుకొని వివిధ అర్థాలను, అలంకార సౌష్ఠవాన్ని, ఇతర గుణాలను విమర్శించారు. మీమాంసా శాస్త్ర సంకేతంతో ఉన్నవి, సాహిత్య శాస్త్ర సంబంధమైనవి, వ్యాకరణ సంబంధంగా ఉన్నవి, లోకశాస్త్ర నియతితో కూడుకున్నవి, మనస్తత్వ శాస్త్ర సంబంధమైనవిగా విభజించి కావ్యాంగాలలో ఔచిత్యాలను క్షేమేంద్రుడు పరిశీలించారు. సంస్కృత ఆలంకారికుల ఔచిత్య దృక్పథం ఎలా ఉంది, ఈ దృక్పథం ఎలా ఉందో ముందే చెప్పాం కనుక ఔచిత్యవాదం కేవలం క్షేమేంద్రుడితోనే పుట్టిందంటే పొరపాటు. కావ్యంలో ఔచిత్య స్థానాన్ని, ప్రాముఖ్యాన్ని క్షేమేంద్రుడి కంటే ముందు తరువాత వాళ్ళు కూడా గుర్తించారనేది నిజం. క్షేమేంద్రుడి కంటే పూర్వులైన ఆలంకారికులలో సంప్రదాయ భేదము ఉన్నప్పటికీ కొందరు ఔచిత్యం అన్న పదాన్ని ఉపయోగించకపోయినా వాళ్ళ గ్రంథాల్లో ఔచిత్యం సూచించిన ఛాయలు కనిపిస్తాయి. ఈ సందర్భాన్ని ఔచిత్య పదాన్ని రుద్రటాచార్యుడు ఉపయోగించారు. ఈ ఔచిత్యం ఆనందవర్ధనుడి మతంలో రసాని పరమ రహస్యమై, క్షేమేంద్రుడి మతంలో కావ్య జీవితమై ప్రకాశించటం మనం గమనించాలంటున్నాం అని శ్రీ సేట్లూరి వెంకట రాఘవయ్యంగార్ కావ్యాత్మ అనే గ్రంథంలో స్పష్టం చేసినట్లుగా రాంభట్ల అంటున్నారు. భరతుడు రస సిద్ధాంత ప్రవర్తకుడు భరతముని. అలంకార శాస్త్ర చరిత్రలో నాట్యశాస్త్రానికి సమున్నతమైన స్థానం ఉంది. రస సంఖ్య స్థాయి భావాలతో పాటు ఎన్నో విషయాన్ని ఈ గ్రంథం తెలిపి భరతుడి నాట్యశాస్త్రంలో ఔచిత్య స్వరూపం సూచనప్రాయంగా అక్కడక్కడ కనిపిస్తుంది. ఏతద్విభూషణం నార్యా అకేశాదానఖాదపి యథా భావ రసావస్థం విజ్ఞాయైవం ప్రయోజయేత్. నాట్యశాస్త్రంలో 21వ అధ్యాయంలో 42 శ్లోకం. స్త్రీలకు
కేశాల నుండి నఖ పర్యంతంగా నఖశిఖాంతంగా చెప్పిన సముచితాలైన భూషణాలన్నీ ఆయా భావాలకు, రసాలకు, అవస్థలకు తగిన విధంగా ఉపయోగించుకోవాలని చెప్పే పై సందర్భంలో ఔచిత్య దృష్టి స్పష్టం. అలాగే ఆదేశ జోషివేష స్థున శోభాం జనయిష్యతి మేఖలోరసి బంధే చ హాస్యాయైవోపజాయతే. నాట్యశాస్త్రంలో, భరతుడి నాట్యశాస్త్రంలో 21లో 71. ఇందులో యథాభావ రసావస్థ అనే వాక్యార్థం ఔచిత్యంగా సూచిస్తోంది. ఔచిత్యాన్ని ఆదేశ జోహి అనే శ్లోకం అనౌచిత్యానికి దృష్టాంతం. అలాగే మేఖలోరసి బంధేచ హాస్యాయైవోపజాయత్ అన్న వాక్య భావాన్ని క్షేమేంద్రుడు ఔచిత్య విచార చర్చలో ఇలా పొందుపరిచాట. ఎలా? కంఠే మేఖలయా నితంబ ఫలకే హారేణ వా పాణౌ నూపురబంధనేన చరణే కేయూరపాసేన వా శౌర్యేణ ప్రణతే రిపౌ కరుణయా నాయాంతికే హాస్యతాం ఔచిత్యేన వినా రుచిం వ్రతనుతే నాలంకుతిర్నో గుణాః. ఇది ఔచితీ విచార చర్చలో మొదటి శ్లోకం. కంఠంలో వడ్డాణం, నితంబం మీద ముత్యాలహారం పెర్రల మీద, చేతికి అందె, పాదానికి దండ కడియం ధరిస్తే ఎంతో హాస్యాస్పదంగా ఉంటుంది. అలాగే నమస్కరింపబడిన వాడి మీద శౌర్యాన్ని, శత్రువు మీద కరుణ చూపించిన అలాగే ఉంటుంది. అందుకే ఔచిత్యం లేని అలంకారాలు కాని, గుణాలు కాని శోభించవని క్షేమేంద్రుడు చాలా సరళంగా ఔచిత్య తత్వాన్ని వివరించారు. భామహుడు అలంకార శాస్త్రంలో ఎన్నదగిన పండితుడు భామహుడు. తన బ్రాహ్మ కావ్యాలంకారంలో ఎక్కడా ఔచిత్యం గురించి చెప్పరు. భామహుడి ఔచిత్య నిరూపణ పరోక్ష దృష్టితో, ప్రత్యక్షంగా లేదు. శబ్దార్థౌ సహితౌ కావ్యం అన్నది ఆయన కావ్య లక్షణం. అంటే సహితౌ అన్న పదం శబ్దార్థాల అనురూప ప్రయోగాన్ని చక్కగా అవసరాన్ని బట్టి తగినట్టుగా వాడమనేది. అదే ఔచిత్యం. కనుక తర్వాత కాలంలో ఈ అనురూపమే ఔచిత్యమైపోయింది. క్షేమేంద్రుడు భామహుడి కావ్య లక్షణానికి దగ్గర ఔచిత్య తత్వాన్ని చెప్పిన సందర్భం ఒకటి కనిపిస్తోందంటున్నారు రాంభట్ల వారు. పరస్పరోపకార రుచిరత్ శబ్దార్థరూపస్య కావ్యస్య అని ఔచిత్యాన్ని నిర్వచిస్తూ వృత్తిలో చెప్పాడు. ఎవరు? క్షేమే. భామహుడి కావ్యాలంకారంలోని శ్లోకాలు ఔచిత్యాన్ని స్ఫురింపచేస్తాయి. సన్నివేశ విశేషాత్తు దురక్తమపి శోభతే నీలం పలాశమాశ్రద్ధ అంతరాళే స్రజామివ. కావ్యాలంకారంలో 1లో 54. సన్నివేశ విశిష్టతను అనుసరించి దురుక్తం అయిన మాలకు మధ్యలో గుంఫితాలైన నీల పలాశం లాగా శోభిస్తుంది. లేకపోయినా నీలంతో ఉండే ఒక ఆకు ఏదో పెడతారుగా, అందువల్ల మాల శోభి. కించిదాశ్రయ సౌందర్యాత్ ధత్తే శోభామ సాధ్వస్ కాంతాపి లోచనన్యస్తం మలీమసమివాంఛనం. ఇది కూడా కావ్యాలంకారంలో 1లో 50. అర్హత లేని వస్తు సౌందర్యాన్ని ఆశ్రయిస్తే కొంత సౌందర్యం అబ్బినట్లు స్త్రీలు కళ్ళకు పెట్టుకోవటం వల్ల కాటుక కూడా అందగిస్తుందనటంలో
ఔచిత్య దృష్టి మనకు కనపడు. క్షేమేంద్రుడు ఈ విషయాన్నే తన ఔచిత్య విచార చర్చలో మొదట శ్లోకంలో చెప్పాడు. కృతారివంచనే దృష్టిర్యేనాంజనమలీమస అచ్యుతాయ నమస్తస్మై పరమ ఔచిత్యకారిణి. కనుక శత్రువు విషయంలో కుటిలంగా ప్రవర్తించటంలో ఔచిత్యాన్ని ప్రదర్శించిన విష్ణువుకి నమస్కారం అని క్షేమేంద్రుడి భావం. భామహుడు మలిన దృష్టి కూడా అందగిస్తుందని చెబితే చెడ్డవారి విషయంలో ప్రదర్శించే మలిన దృష్టి ఉచితంగానే ఉంటుంది, వాళ్ళ వ్యక్తిత్వానికి తగినట్టే ఉంటుందని క్షేమేంద్రుడు భావించాడు. సామాన్యంగా పునరుక్తిని దోషంగా చెబుతాం, కానీ భయ దుఃఖాలను వర్ణించే సందర్భంలో పునరుక్తి దోషంగా కాకుండా గుణంగా పరిగణించమని భామహుడు అన్నారు. భయ శోకాభ్యయసూయాను హర్ష విస్మయోరపి యథాహ గచ్చేది పునరుక్తం న తద్విదుహు. కావ్యాలంకారంలో భామహుడు 4లో 14 శ్లోకం. ఈ విధంగా భయం, దుఃఖం, అసూయ, సంతోషం, ఆశ్చర్యం మొదలైన అవస్థలకు అనుగుణంగా పునరుక్తిని గుణమే, అది 2 సార్లు 1కి 2 సార్లు చెప్పడం అంటారు, అది గుణమే అని భామహుడు భావించడంలో ఔచిత్యం కనపడు. ఈ మార్గంలోనే క్షేమేంద్రుడు ఔచిత్య విచారంలో అవస్థా ఔచిత్యాన్ని చెప్పారు. ఇక దండి గురించి వెళ్దాం. కావ్యాదర్శనంలో గుణదోష నిర్ణయ సందర్భంలో సముదాయ అర్థం లేని అపార్థ దోషం అవుతుందని ఔచిత్యాన్ని సూచించే దండి చెప్పిన శ్లోకము. సముదాయార్థ శూన్యం తదపార్థమితీష్యతే ఉన్మత్తమత్త బాలానాం ముక్తేరన్యత్ర దృశ్యతే. కావ్యాదర్శం 4లో 128వ శ్లోకం. ఉన్మత్తాలాప పిచ్చివాడి మాట, పిల్లల పలుకుల విషయం అపార్థంగా దోషంగా కాకుండా గుణంగా భాషిస్తుందని దండి కావ్యాదర్శనంలో చెప్పారు. ఇక్కడ ఔచిత్య గుణదోషాలు నిర్ణయించే శక్తి అది అని తెలుస్తోంది. ఉద్భటుడు ఊర్జస్వి అన్న అలంకార నిరూపణలో అనౌచిత్యాన్ని ఔచిత్య సంఘటితం చెయ్యాలని భావన వెలిబుచ్చుతూ ఉద్భటుడు ఔచిత్య ప్రస్తావన చేశారు. అనౌచిత్య ప్రవృత్తానాం కామక్రోధాది కారణాలు భావానాం చరసానాం చ బంధ ఊర్జస్వి కథ్యతే. కావ్యాలంకార సార సంగ్రహంలో 4వ సర్గలో 5వ శ్లోకం. అలాగే రుద్రుడేమంటారు, ఆలంకారిక వాంగ్మయంలో మొట్టమొదటిసారిగా ఔచిత్యం అనే పదం సాంకేతికంగా రుద్రుడి కావ్యాలంకారంలోనే కనిపిస్తుంది అని డాక్టర్ వి రాఘవన్ చెప్పారు. ఆ వి రాఘవన్ గొప్ప సంస్కృత అధ్యయనశీలి. అందువల్ల ఆలంకారికుల్లో ప్రప్రథమంగా ఔచిత్యమనే శబ్దాన్ని ఉపయోగించిన వాడు రుద్రటుడని చెప్పచ్చు. తన కావ్యాలంకారంలో ఔచిత్య శబ్దాన్ని 2 సార్లు వాడేటాయి. అనుప్రాసని అనుప్రాసల ఉపయోగాన్ని సూచించే సందర్భంలో రుద్రటుడు ఔచిత్య శబ్దాన్ని ప్రయోగించాడంటున్నారు రాఘవన్ గారు. ఔచిత్యాన్ని అనుసరించే కావ్యంలో అనుప్రాసను ప్రయోగించాలని కూడా పేర్కొన్నారు. ఏతాహ ప్రయత్నాదధిగమ్య సమ్యగౌచిత్యమాలోచ్య తదార్థ సంస్థం మిశ్రాః
కవీంద్రైరఘనాల్పదీర్ఘాః కవీంద్రైః అఘనా అల్పదీర్ఘాః కార్యాముహుశ్చైవ గృహీతముక్తాః. కావ్యాలంకారం 2లో 32వ శ్లోకం. మహాకవులు అర్ధగతమైన ఔచిత్య చక్కగా సమీక్షించి ఈ వృత్తుల్ని కావ్యంలో ఉపయోగించాలి అని రుద్రట ఉవాచ. మరీ అంతా కష్టం కాకుండా, సులభంగా కాకుండా, మరీ అంత తేలిగ్గా ఉండకూడదు, మరీ అంత కష్టం, దీర్ఘంగా కాకుండా, హర్తంగా కాకుండా, మధ్య రకంగా మిశ్రమ రూపంలో వీటిని ప్రయోగించాలని ఆయన అభిప్రాయం. ఇది యమక విశేషం సమ్యగాలోచద్భ్యద్భిః సుకవిభిరభియుక్తైర్వస్తు ఔచిత్యవిద్భిః సువిహితపదభంగం సుప్రసిద్ధాభిధానం తదను విరచనీయం సర్గబంధేషు భూమ్న. కావ్యాలంకారంలో 2లో 59వ యమకం మొదలైన అలంకారాలు ఏ రసంలో వాడాలి, ఎక్కడ ప్రయోగించకూడదు అనే విషయాన్ని ఆలోచించి కవి ఔచిత్యాన్ని పాటించాలని చెప్పారు. ఈ విధంగా రుద్రుడి దృష్టిలో స్థానాస్థాన వివేకమే ఔచిత్యం. ఎక్కడ ఉపయోగించాలి, ఎక్కడ ఉపయోగించాలి, అదే ఔచిత్యం. ఇక ఆనందవర్ధనాచార్య ధన్యాలోకంలో ఔచిత్యానికి ప్రత్యేక స్థానమే కల్పించి తన్నియమే హేతురౌచిత్యం వక్తృవాచ్యయో అనే భావనామాత్రంగా పదప్రయోగపూర్వకంగా, కొన్ని చోట్ల ప్రకటంగా, కొన్ని చోట్ల గుప్తంగా రహస్యంగా ఔచిత్యం రసానికి ప్రాణమని సాధికారంగా ఆయన ప్రకటించి ధ్వన్యాలోక ప్రారంభంలోనే వాచ్య ప్రతీయమానార్థాన్ని గురించి చెప్పే సందర్భంలో ఔచిత్య ప్రస్తావన మనకు కనపడు. కావ్యస్య లలితోచిత సన్నివేశచారుణః శరీరస్యేవాత్మసార రూపతయా స్థితః సహృదయ శ్లాఘ్యోయోర్ధః తస్య వాచ్యః ప్రతీయమానశ్చేతి ద్వౌ భేదౌ. ధ్వన్యాలోకంలో 45వ పేజీ అంటున్నారు. లలితమైన ఉచితమైన సన్నివేశం వల్ల అందగించే కావ్య శరీరానికి ఆత్మలాగా సహృదయులు మెచ్చుకొనే సారవంతమైన అర్థం 2 విధాలుగా ఉంటుంది అని వాచ్యం ప్రతీయమానం. ఇక్కడ ఆనందవర్ధనుడు ఉచిత శబ్దాన్ని సన్నివేశ సంబంధిగా చెప్పారు. విషయాశ్రయమప్యస్య ఔచిత్యం తాం నియచ్చతి కావ్య ప్రభేదాశ్రయతః స్థితా భేదవతీ స. ధన్యాలోకంలో 3లో విషయం యొక్క ఔచిత్యం సంఘటనను నియమించటానికి కారణమవుతుంది. ఈయన అభిప్రాయంలో వక్తృ వాచ్య విషయ రూపంలో రసౌచిత్యం అనేది కనపడుతుంది భాషిస్తూ. వక్త అంటే పాత్ర, వాచ్యం అంటే అక్కడున్న వస్తువు లేక సంభాషణ, ఈ విషయం అంటే కావ్య ప్రక్రియ. ఈ మూడింటిని ఉచిత రీతిలో పరిపోషిస్తేనే రస వ్యక్తీకరణ జరుగుతుంది అని ఆనందవర్ధనుడి భావం. ఏతద్యథోక్తమౌచిత్యమేవ రస్యా నియామకం సర్వత్ర గద్యబంధేపి ఛందో నియమవర్జితం. ధ్వన్యాలోకంలో 3లో 8 ఛందో నియమం లేకపోయిన గద్యలో కూడా
వక్తృ వాచ్య ఔచిత్యమే సంఘటన నియామకం అవుతుంది. ఛందసక్కల్లా జగన్నాథ రథ చక్రాలని శ్రీ అన్నవి అది అక్కడ ఛందస్సు ఏం లేకపోయినా పట్టేస్తుంది మనసు. అలా అనౌచిత్యాదృశే నాణ్యద్రసభంగస్య కారణం ప్రసిద్ధౌచిత్యబంధస్థో రసోస్యోపనిషత్పర. ధన్యాలోకంలోనే 3లో 15వ శ్లోకంలో చెప్పారు. ఔచిత్యం రసానికి పరా ఉపనిషత్ అని, అనౌచిత్యానికి మించిన రసభంగానికి హేతువు ఇంకోటి ఏది లేదని చెప్పారు. వాచ్యానాం వాచకానాం చ యదౌచిత్య యోచిచ్చేన యోజనం రసాది విషయేనై తత్కర్మ ముఖ్యం మహాకవి. ధ్వన్యాలోకంలో 3లో 32. వాచ్యాలైన ఇతివృత్త విశేషాలు అంటే చెప్పేవాడు. వాచకాలైన రసాది విషయంలో మహాకవికి ఔచిత్య నిబంధనమే ముఖ్యమైన పని అని చెప్పారు. కనుక ఔచిత్య నిర్వహణమే మహాకవులకు కర్తవ్యం. నువ్వు ఏవి సన్నివేశ ఔచిత్యము, సంభాషణ ఔచిత్యము, రస ఔచిత్యము, పదబంధ ఔచిత్యము, అలంకార ఔచిత్యము, శబ్ద ఔచిత్యము, అవన్నీ నీ ఇష్టం ఏది తీసుకున్నా అది ఉండాలి, ఔచిత్యాన్ని కాదు. తన వక్రోక్తి జీవితంలో కుంతకుడు అనౌచిత్యాన్ని 2 రకాలుగా చెప్పారు. అంజనేన స్వభావస్య మహత్వం ఏన పోష్యతే ప్రకారేణ తదౌచిత్యముచితాఖ్యాన జీవన. వక్రోక్తి జీవితంలో 1లో 53. ఈ దృష్టిలో పదార్థ స్వభావ మహత్వాన్ని స్పష్టంగా బోధించేది ఏదైతే ఉందో అదే ఔచిత్యం. ఎత్ర వక్తు ప్రమాతుర్వాచ్యం శోభాతిశాయిన ఆచ్ఛాద్యతే స్వభావేన తదప్యౌచిత్యముచ్యతే. ఇది కూడా అంతే. వక్రోక్తి జీవితంలో 1లో 50. ఎక్కడ వక్త శ్రోతల చెప్పేవాడు వినేవాడు స్వభావానికి అనుగుణంగా అభిధేయ వస్తువు చెప్పబడే వస్తువు శోభాయమానంగా ఉంటుందో అది కూడా ఔచిత్యమే అన్నాడు. ఈ విధంగా కుంతకుడి అభిప్రాయంలో ఔచిత్యం అంటే వ్యుత్పత్తి మూలకం అని ఒక అర్థం లాగా. ఇక మహిమ భట్టు అనే అలంకారికుడు ఏం చెప్పారు? వ్యక్తి వివేకంలో ఔచిత్యం గురించి చెప్పకపోయినా అనౌచిత్యాన్ని అర్ధగత శబ్దగతాలుగా మహిమ భట్టు చెప్పారు. ఇహ ఖలు ద్వివిధమనౌచిత్యముక్తం అర్ధ విషయం శబ్ద విషయం చేత్ ఏతంజ వివక్షిత రసాది ప్రతీతి విఘ్న విధాయత్వం నామ సామాన్య లక్షణం. ఏతే విధేయ విమర్శాదయో దోషా ఇచ్చుచ్యంతే. ఇందులో అనౌచిత్య లక్షణమే చెప్పారు. ఏం చెప్పాడు? విధేయ విమర్శనం, పరక్రమ భేదం, క్రమభేదం, పౌనరుక్ష్యం అంటే మళ్ళీ మళ్ళీ చెప్పడం, మాచ్యావచనం అని 5 శబ్దగత ఔనౌచిత్యాలుగా చెప్పారు. వీటినే దోషాలన్నారు. అనడంలో ఔచిత్యాన్ని గుణంగా అనౌచిత్యాన్ని దోషంగా చెప్పినట్టేగా అని మహిమ భట్టు భావించారు. ఇక మమ్మటుడున్నాడు. కావ్య ప్రకాశంలో మమ్మటుడు వక్త్రాదౌచిత్యవశాద్దోషోపి గుణ క్వచిత్ అని ఔచిత్యం అంటే దోషం కూడా అని కొన్ని సందర్భాల్లో అది గుణం కూడా అవుతుందన్నాడు. వక్తృవాచ్య ప్రబంధానాం ఔచిత్యేన క్వచిత్ క్వచిత్ రచనావృత్తి వర్ణానాం
అన్యథాత్వమపీష్యతే. అందులో 3, 8లో 77. దీనిలో కావ్య ప్రకాశం, వక్త, వాచ్యం, ప్రబంధం వీటి ఔచిత్యాన్ని అనుసరించి రచన, వర్ణాల స్వరూపం అక్కడక్కడ మరొక విధంగా మార్పు చెందుతుంది అని మమ్మట అభిప్రాయం. ఆ మాటల్లో ఔచిత్య ప్రాధాన్యత పోదు. ఇక భోజుడేం చెప్పారు? సరస్వతి కంఠాభరణంలో భోజుడు ఔచిత్య అనౌచిత్యాల చర్చ చేశారు. వీటిలో కొన్ని విభేదాలు కూడా వివరించారు. జాతి అనే శబ్దాలంకారాన్ని గురించి చెబుతూ భోజుడు ఏమన్నాడు? తత్ర సంస్కృతమిత్యాదిర్భారతే జాతిరిష్యతి సాత్వౌచిత్యాదిభిర్వా చ అమలంకారాయ కల్పతే. కంఠాభరణంలో, కవి కంఠాభరణంలో 2లో 6. ఔచిత్యం మొదలైన వాటితో కూడుకొన్న సంస్కృత భారతి జాతి అనే శబ్దాలంకారం అవుతోందన్నాడు. అదేవిధంగా గతి అనే శబ్దాలంకారాన్ని చెబుతూ పద్యం గద్యంచ మిశ్రంచ కావ్యం యచ్చా గతి స్మృత ఆర్తౌచిత్యాదిశ్యాపి వాగలంకారయిష్యతి. 2లో 18 తగిన విధంగా ఔచిత్యం మొదలైన వాటితో కూడిన పద్యం అంటే శ్లోకం, గద్యం మిశ్రమమైన కావ్యాన్ని గతి అనే శబ్దాలంకారంగా చెప్పచ్చన్నారు. అదేవిధంగా ఛందస్వరూపాన్ని నిరూపించే చోట శృంగార రసానికి ధృత విలంబిత వృత్తం, వీరరసానికి వసంత తిలక వృత్తం, కరుణ రసానికి వైతాళీయ వృత్తం, రౌద్ర రసానికి శ్రద్ధరా వృత్తం, అన్ని రసాలకు శార్దూల వృత్తం ప్రయోగించటం న్యాయం అని కూడా చెప్పారు. ఇంకా పాత్రోచితమైన భాషా ప్రయోగం గురించి ఇలా అన్నాడు: యథామతి యథాశక్తి యథోచిత్తం చిత్తంథా రుచి యా రుచి కవేః ప్రాత్రస్య చైతస్యాః ప్రయోగ ఉపపద్యతే. 2లో 21 కవి కంఠాభరణం. యథా బుద్ధి శక్తి అనుసారంగా ఔచిత్యాన్ని బట్టి అభిరుచి ప్రకారం కవి పాత్రోచితమైన భాషను ప్రయోగించాలి. అది భోజుడు చెప్పారు. మొత్తానికి రసౌచిత్యమే భోజుడి దృష్టిలో కావ్య సర్వస్వం. హేమచంద్రుడేమన్నాడు? కావ్య అనుశాసనంలో దోష ప్రకరణ, గుణ ప్రకరణలు ఔచిత్యానికి సంబంధించినటువంటి విషయాలను హేమచంద్రుడు చర్చించారు. వక్త్రాదౌచిత్యే చేతి వక్ష్యమాణత్వాత్ వక్తృ వాచ్య ప్రబంధౌచిత్యాద్వర్ణ దీనామన్యధాత్వమసి. అలాగే కావ్యానుశాసనంలో విశ్వనాథుడు ఏమంటాడు? సాహిత్య దర్పణలో ఔచిత్య ప్రస్తావన చేసి అన్యేషామపి దోషాణం ఇచ్చౌచిత్యాన్మనీషిణః అదోషతా చ గుణతా జ్ఞేయా చాను ఉభయాత్మత. సాహిత్య దర్పణంలో 7లో 30. అలాగే రసభావాలు ఔచిత్య సమన్వితాలు కావాలని, అనౌచిత్య ప్రవృత్తత్వ అభాసో రసభావయో అన్న వాక్యం మనకు అర్థం చెప్తారు. రసం భావం అనుచితాలుగా ప్రవర్తిస్తే రసాభాసం భావాభాసం అయిపోతుందని చెప్పడంలో చక్కని ఔచిత్య దృష్టి అందులో. ఇక మనకి తెలుగువాడు జగన్నాథ పండితరాయలు రసగంగాధరంలో పండితరాయలు ఔచిత్యం రసభంగ హేతువు అన్న విషయాన్ని అనౌచిత్యంతు రసభంగ హేతు హేతుత్వాత్ పరిహరణీయం
అని ఉద్ఘాటించి కొన్ని ఔచిత్యాలని ఉదహరించి ఇక్కడ అనౌచిత్యాదృతేనాన్యత్ అన్న ఆనందవర్ధనుడి శ్లోకాన్ని కూడా ఉదహరించి ఏషాహి దిగుపదస్థిత అనయా సుధీ నిరస్యద వ్యూహం అని ఈ ప్రకరణాన్ని వదిలిపెట్టేసి ఈ విధంగా భరతాదిగా ఉన్న భారతీయుల అలంకారికులంతా కావ్యంలో ఔచిత్యం తప్పకుండా ఉండాలని సూచనప్రాయంగా కానీ వాచ్యంగా కానీ చెప్పారు. ఇక రేపు పాశ్చాత్య విమర్శకులు ఔచిత్యాన్ని గురించి ఏం చెప్పారో మనకి చెప్తారు రాంభట్ల పార్వతీశ్వర శర్మ గారు.